హైదరాబాద్లో ఇప్పుడు కొంచెం డౌన్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఎవరైనా వచ్చి ఇన్వెస్ట్ చేయాలి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఇన్వెస్ట్ చేయాలంటే ఈ వెస్ట్ హైదరాబాద్ని పక్కన పెడితే బెస్ట్ ప్లేసెస్ ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ గ్రోత్ అంతా కూడా రింగ్ రోడ్కి అలైన్ అయి ఉందండి. సో రింగ్ రోడ్డు రావడం అనేది హైదరాబాద్కి ఒక వరం. తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ రిటర్న్ వచ్చేది RRR. ఎప్పుడైతే RRR ప్లాన్ అయితే చేశారో నిజంగా అది ఇంప్లిమెంట్ అయితే ORR లాగా దాన్ని బిల్డ్ చేయగలిగితే నెక్స్ట్ 3-4 ఇయర్స్లో ఇప్పుడు ORR చుట్టూ RRR చుట్టూ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో దే విల్ డెఫినెట్లీ మేక్ మనీ. RRR అనేది రీజనల్ రింగ్ రోడ్ కాదు, రిటర్న్ ఆన్ రియల్ ఎస్టేట్ రిటర్న్స్. సో మీరు RRR కంపల్సరీ ఇన్వెస్ట్ చేయండి. అది ఎక్కడైతే అలైన్ వస్తుందో దాని చుట్టుపక్కల ల్యాండ్ కొనాలనుకుంటే RRR ఇన్వెస్ట్ చేయొచ్చు, కొంచెం తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. ఇప్పుడైతే ఒక్కసారి ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా డబుల్ అవుతాయి ప్రైసెస్. RRR అంటే మీకు శంకర్పల్లి మోమిన్పేట్ మధ్యలో కనెక్టివిటీ స్టార్ట్ అవుతుంది. మీరు ఇటు సైడ్ చూస్తే తర్వాత చేవెళ్ళ వికారాబాద్ మధ్యలో కనెక్ట్ అవుతుంది మీకు ఆలూరు అనే ప్లేస్లో. శంకర్పల్లి రోడ్లో మీకు అదేంటి చక్రంపల్లి దేవరంపల్లి అనే విలేజ్ దగ్గర మీకు కనెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వికారాబాద్ రోడ్లో చేవెళ్ళ దాటిన తర్వాత ఆలూరు అనే ప్లేస్లో కనెక్ట్ అవుతుంది. తర్వాత షాద్ నగర్ దాటిన తర్వాత బాలానగర్ అనే ప్లేస్ దగ్గర కనెక్ట్ అవుతుంది. అట్లా రింగ్ రోడ్ మొత్తము రీజనల్ రింగ్ రోడ్ అట్లా చౌటుపల్లి దగ్గర అక్కడ నుంచి అట్లా మొత్తం తిరిగి హైదరాబాద్ చుట్టుపక్కల 350 కిలోమీటర్స్ వస్తుంది. 6 lanes ఎక్స్ప్రెస్ హైవేగా డెవలప్ చేస్తున్నారు. సో ఆ ఏరియాస్ ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ మీకు డబ్బులు ఎక్కువ ఉంటే రింగ్ రోడ్ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయొచ్చు. రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కానీ ప్లాటింగ్స్ కానీ విల్లాస్ కానీ ఏ అసెట్ అయినా రింగ్ రోడ్ ఎగ్జిట్స్ దగ్గర ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా యూ విల్ మేక్ మనీ. సో అదర్వైజ్ మీరు వెస్ట్ సైడ్ వదిలేస్తే సౌత్ సైడ్ ఈజ్ ద బెస్ట్. అగైన్ మీరు శంషాబాద్ అవ్వచ్చు, పెద్ద గోల్కొండ అవ్వచ్చు, తుక్కుగూడ అవ్వచ్చు, ఈ 3 ఎగ్జిట్స్. దీని తర్వాత ఈ మధ్య బుద్వేల్ కూడా బాగా పాపులర్ అవుతుంది. ఎప్పుడైతే ఆక్షన్ స్టార్ట్ అయినాయో, ఎప్పుడైతే రింగ్ రోడ్ ఎగ్జిట్ ఇస్తున్నారో అక్కడ హైకోర్టు వస్తుంది, ప్లస్ ఆక్షన్ అయింది, పెద్ద బిల్డర్స్ కూడా అక్కడ ల్యాండ్స్ కొని హై రైజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఆ ఏరియాలు కూడా ప్లాటింగ్స్ కానీ విల్లా ప్రాజెక్ట్స్ కానీ ఎక్కువ వస్తున్నాయి. ఆ ఏరియాలు కూడా కొనవచ్చు. ఇంకా అఫోర్డబుల్ సెగ్మెంట్కి వెళ్ళాలంటే మీరు పటాన్ చెరువు ఎగ్జిట్, ORRలో పటాన్ చెరువు ఎగ్జిట్ వెళ్ళొచ్చు. కొల్లూరు పటాన్ చెరువు మధ్యలో మంచి రిటర్న్స్ వస్తాయి. తర్వాత పటాన్ చెరువు తర్వాత నెక్స్ట్ ఎగ్జిట్ కూడా మంచి రిటర్న్సే వస్తాయి. లేదు అంటే ఇంకా మేడ్చల్ రూట్లో కొంపల్లి రోడ్లో, కొంపల్లి నుంచి మీకు మేడ్చల్ దాకా కూడా మంచి రిటర్న్సే వస్తాయి. ఈ మధ్య విజయవాడ హైవే కూడా రోడ్ పెరిగింది, అప్ టు చౌటుపల్లి దాకా మంచి రిటర్న్సే రావచ్చు. అంటే ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ రిటర్న్స్. దీనిలో షార్ట్ టర్మ్ ఉంటాయి, లాంగ్ టర్మ్ ఉంటాయి. మీకు షార్ట్ టర్మ్లో రిటర్న్స్ రావాలంటే వెస్ట్ సైడ్లో ఇన్వెస్ట్ చేయాలి, ఆర్ వెస్ట్ సైడ్ నియర్ బై ఎగ్జిట్స్ ఏమన్నా అవి చేయాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా అవుట్స్కట్స్లో చేయాలి. లాంగ్ టర్మ్ అంటే ఎన్ని ఇయర్స్ పెట్టుకుంటే మంచిది అంటారు? ఏదైనా అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ప్లాట్స్ కానీ మినిమం 10 years ఇన్వెస్ట్మెంట్ టైం అయితే కరెక్ట్ అండి. ఇప్పుడు పెట్టేసి మర్చిపోవాలి ఒక 10 years. హైదరాబాద్ చూడండి, మీరు 2005లో మాదాపూర్లో ఎవరైనా 2000లో 5,000 కొన్నది ఇవాళ 2 lakhs అయింది. తుక్కుగూడలో మీరు 2007 అరౌండ్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయినప్పుడు 2,000-3,000 గజం అయింది, ఇప్పుడు 25,000 అయింది. అంటే 10 times పెరిగింది.